ఈరోజు మీకు ఒక డిఫరెంట్ యాంగిల్లో నేను క్రిస్మస్ సందేశం చెప్పాలనుకున్నాను. సాధారణంగా క్రిస్మస్ అనగానే ఏ రోజు రాజు గురించి, జ్ఞానుల గురించి, గొల్లల గురించి, యోసేపు గురించి, మరియ గురించి, అట్లా డిఫరెంట్ యాంగిల్స్లా, లేకపోతే స్వయంగా యేసయ్య మన కోసం ఏం చేసినని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, వేరే వేరే దృక్పథాల గురించి మనం వాక్యంలో ధ్యానిస్తాం. ఈరోజు యేసయ్య రాకడ గురించి దేవదూతలు ఏమనుకున్నాయి, అప్పుడేమనుకున్నాయి, వాళ్ళు ఇప్పుడేమనుకుంటుర్రు అనేది మీతో నేను పంచుకోవాలి. ద ఏంజల్స్ పర్స్పెక్టివ్ ఆన్ క్రిస్మస్. దేవదూతలు ఏమనుకున్నాయి, అవి 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 దేవదూతలు చూస్తున్నప్పుడు వాటికి ఎట్లాంటి తలంపులు వచ్చినాయి అనేది బైబిల్లో ఉన్నది నాన్న. కానీ చాలాసార్లు మనం క్రిస్మస్ అప్పుడు ఇది చదవం. అందుకే ఈరోజు బైబిల్ ఉంటే ఉన్నవాళ్ళు ఈ ప్యాసేజ్ తీయండి, ఎందుకంటే మీరు అక్కడ వాక్యం చూడాలి, అక్కడ ఏముందో చూడాలి. బైబిల్ ఉంటే తీయండి, లేకపోతే జస్ట్ వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. జస్ట్ ఒక్క వచనం దగ్గర మీరు ఉంచండి, నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అక్కడ నుండి మీకు హైలైట్ చేస్తాను. సో నౌ ఐఎమ్ గివింగ్ యూ ఎ పర్స్పెక్టివ్ ఆఫ్ ఏంజల్స్ విట్నెసింగ్. దేవదూతలు మానవుడు సృష్టించినప్పటి నుండి మానవుని కథ చూస్తున్నది దేవదూతలు. దేవుడు మానవుని ఆయన స్వరూపంలో సృష్టించి ఏదైనా తొడలు పెట్టి ఆయనతో సహవాసం చేస్తూ మంచి అన్యోన్య సమయం ఉన్నప్పుడు కూడా దేవదూతలు చూసారు. తర్వాత ఈయన పాపం చేసి దేవునుడు దూరమైండు, ఏదైనా తొడల నుండి బయట పంపబడ్డాడు, అక్కడ పాపంలో స్ట్రగుల్ అవుతున్నాడు. అన్నీ కూడా దేవదూతలు చూస్తున్నారు. అయితే ఒక భక్తుని తర్వాత ఒక భక్తుడు అబ్రహాం వచ్చినాడు, తర్వాత మోషే వచ్చినాడు. అబ్రహాం వచ్చి ఆయన ఒక జనాంగాన్ని స్టార్ట్ చేశాడు. మోషే వచ్చి మనకు ధర్మశాస్త్రం తీసుకొచ్చినాడు. దాని తర్వాత యెహోషువ వచ్చి వాగ్దానపు భూమికి తీసుకుపోయినాడు. అట్లా ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రతి క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినారు వాళ్ళు. ఎందుకు ఆ రోల్ ప్లే చేసినంటే ఇదంతా కూడా యేసయ్య రాకడకు దేవుడు వీళ్ళందరినీ డిఫరెంట్ రోల్స్లో వాడుకున్నారు నాన్న. సో ఒక విధంగా చూస్తే మొత్తం బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే యాక్ట్ ఏంటిదంటే యేసయ్య రాకడ. యేసయ్య మొదటి రాకడ, ఇక అంత తర్వాత ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఈజ్ ఆయన రెండో రాకడ. మనందరం వెయిట్ చేసేది దానికోసం. కానీ బైబిల్ అంతట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటిది ఈవెంట్ ఏంటంటే దేవుడు మానవుడై లోకానికి రావడం. సో పాత నిబంధనలో ఉన్న గ్రేట్ క్యారెక్టర్స్ అందరూ కూడా నాన్న ఆయన రాకడకు సిద్ధం చేయడం కోసమే చేసినారు. ఇక్కడ ఏమని ఉంటుందంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు జస్ట్ జాగ్రత్తగా వినండి. నీకు నాకు దేవుడిచ్చిన గొప్ప కృప నాన్న, నీకు నాకు దేవుడిచ్చిన గొప్ప ప్రివిలేజ్ ఏందో తెలుసా? మనం ఊరికి అనుకుంటాం, అరే నేను అబ్రాహాము ఉన్న దినాలలో ఉంటే బాగుండు, మోసే ఉన్న దినాలలో ఉంటే బాగుండు, పౌలు ఉన్న దినాలలో ఉంటే బాగుండు అని మీరు అనుకుంటారు కదా. మీకు తెలుసా వాళ్ళు ఏమనుకుంటారో? అరే నువ్వున్న దినంలో నేను ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు అంటాడు. మీకు తెలుసా వాళ్ళలో చాలామంది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ఎవరు కూడా స్వయంగా దేవుడు మెస్సయ్య ఈ లోకానికి వస్తే ఆయన ఎట్లా ఉంటాడు, మన మధ్యలో ఎట్లా నడుస్తాడు, ఎట్లా బ్రతుకుతాడు, ఏం చేస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఊరికే దేవర్ జస్ట్ వండరింగ్, ఎట్లా ఉంటాడు ఈ మెస్సయ్య, ఎట్లా ఉంటాడు ఈ రక్షకుడని ఊహించినారు అంతే. మనం మాట్లాడుతున్న గొప్ప గొప్ప భక్తుల గురించి నేను చెప్తున్నాను. ఏ గొప్ప భక్తులు అని చెప్పండి ఓల్డ్ టెస్ట్మెంట్లో. యేసయ్య ఎట్లా ఉంటాడో వాళ్ళకి ఐడియా లేదు. ఏమంటాడు తెలుసా? మీకు కలుగు ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు, ఈ రక్షణను ఇక వినండి, ఈ ప్రవక్తలు వాళ్ళు, మనం ఎవరం ప్రవక్తలం కాదన్నా, మనం సింపుల్గా యేసయ్యను వెంబడించే శిష్యులం అంతే. కానీ నీకు నాకు వాళ్ళకు లేని ఒక గొప్ప భాగ్యం ఉన్నదట. ఏమంటాడు ఆ వాక్యంలో ఉన్నది చదువుతాను ఏమన్నది? తమయందున్న క్రీస్తు ఆత్మ, తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించి వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము వాళ్ళు ఏం చేసిండ్రు తెలుసా? వాళ్ళు ఓన్లీ ప్రవచించిండ్రు, పరిశోధించిండ్రు, ఊహించిండ్రు అంతే. సో ఈవెన్ మనం మాట్లాడే గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ ఉంటారు కదా, అబ్రహాం, మోజెస్ అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్ దానియేల్, ఎవరైనా నాన్న మెస్సయ్య ఎట్లా ఉంటాడు, ఏం చేసిండు, ఏం మాట్లాడు, ఏం ఐడియా లేదు. దే వర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద సేవియర్ మెస్సయ్య. అందుకే వాళ్ళు ఊహించినట, పరిశోధించిండ్రు. ఇంకా చదువుతాలి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. ఇప్పుడు వినండి, మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై, అక్కడ మీకు ఇప్పుడు అని ఉన్నది కదా,
You are so privileged, you are so blessed. You live in a time of human history which is after Jesus Christ. యేసయ్య రాకముందు కొన్ని వేల సంవత్సరాలు చాలామంది భక్తులు యేసయ్యను చూడాలని కోరుకున్నారు, కానీ చూసే అవకాశం రాలే. కానీ యేసయ్య వచ్చి పుట్టి అన్నీ చేసి మన కోసం మరణించి తిరిగి లేచిపోయినాక ఇప్పుడు పుట్టిన మనము యేసయ్యతో స్వయంగా లేము, కానీ సువార్తలు ఉన్నాయి మనకు. ఆయన ఏం చేసిండో తెలుసు, ఆయన ఏం చెప్పిండో తెలుసు, అన్నీ తెలుసు. అందుకే ఏమంటారంటే మీకిప్పుడు అనే మాట ఉంటుంది. మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై వినండి, మీకిప్పుడు తెలుపబడిన సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ వినండి, మీ కొరకే తాము పరిచర్య చేసిరన్న సంగతి వారికి బయలుపరచబడెను. వాళ్ళకు ఒక సంగతి దేవుడు బయలుపరిచినట. నాన్న, నువ్వు చేసే మోస్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ నీ కోసం కాదురా బాయ్, నువ్వు చేసే మోస్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ యేసయ్య రాకడ కోసం. వేల సంవత్సరాలు ప్రవక్తలు వాళ్ళు చేసిన పరిచయం ఏందో తెలుసా అండి? యేసయ్య రాకడకు సిద్ధం చేసింది అంతే. ధర్మశాస్త్రం వచ్చింది, రాకడకు సిద్ధం చేసింది. అబ్రహాం వచ్చినాడు, విశ్వాసంతో మనం రక్షించబడతామనే సంగతి రాకడకు సిద్ధం చేయడం కోసమే తెచ్చాడు. తర్వాత ప్రవక్తలు వచ్చినారు, తర్వాత న్యాయాధిపతులు వచ్చినారు. ఎవరు వచ్చినా కూడా దే కేమ్ ఫర్ వన్ రీజన్, టు ప్రిపేర్ ద వరల్డ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద సేవియర్. అయితే సేవియర్ వచ్చినాడు, వచ్చిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది. వేల సంవత్సరాలు వాళ్ళు ఆయన వస్తే ఎట్లుంటాడు, వస్తే ఏం చెప్తాడు అని చూసిన వాళ్ళకు లేని ప్రివిలేజ్ నీకు నాకు ఇచ్చిండు నాన్న దేవుడు. ఈ టైంలో నిన్ను పుట్టించిండు, ఈ టైంలో నన్ను పుట్టించిండు. పుట్టించి నాన్న వాళ్ళు ఎవ్వరు చూడని సంగతులు నువ్వు చూసినవురా, నువ్వు విన్నావు, ఈ పుస్తకంలో ఉన్నాయి చూడు అని. ఇక్కడ ఏమంటాడు తెలుసా నాన్న? తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. వాళ్ళకు బయలుపరచబడే దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఏమి మాట, ఒక్క సింపుల్ సెంటెన్స్ వేస్తాడు నాన్న పేతురు అక్కడ. దీని గురించి చాలామంది కామెంటేటర్స్ రాస్తారు, ఇంతకీ ఇదేందో సడన్గా ఈ దేవదూతలను ఎందుకు తెచ్చినాడు. కానీ ఆ సంగతే మీకు ఇవాళ చెప్పాలనుకున్నాను నేను. దేవదూతలు ఈ కార్యములను, ఏ కార్యములను? సువార్త అనేది మానవుడి దగ్గరికి వస్తే, దేవుడు అనేవాడు మానవుడి మధ్యలో పుట్టి బ్రతికి వాళ్ళ పాపాల కోసం మరణించి వాళ్ళ చేతిలో సువార్త పెడితే వాళ్ళు ఏం చేస్తారు ఈ సువార్తతోని అనేది దేవదూతలాట ఆశతో చూస్తున్నారట. అయితే పేతురు ఎందుకు ఈ మాట అంటాడంటే నాన్న, ఆదమవ్వలు రాకముందు కూడా దేవదూతలు ఆల్రెడీ ఉన్నారు. వాళ్లకు లేని కొన్ని ప్రివిలేజెస్ దేవుడు మనకిచ్చిండు. ఆయన స్వరూపంలో మనల్ని చేసినాడు, మనకు స్వతంత్రం ఇచ్చినాడు. ఇస్తే మనం దాన్ని అఫ్కోర్స్ మిస్యూజ్ చేసుకున్నాం, పాపం చేసి పడిపోయినాం అనుకో. బట్ దేవదూతలు అప్పటి నుండి ఈ హ్యూమన్ హిస్టరీ స్టోరీని చూస్తున్నాయి. మానవుడు పడిపోవడం చూసిండు, దేవుడి నుండి దూరం కావడం చూసిండు, యేసయ్య వచ్చి వీళ్ళ పాపం కోసం మరణించడం కూడా చూసిండ్రు. ఇప్పుడు దేవదూతలు అట ఏం చూస్తున్నాడు తెలుసా? దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు అని ఉంటారు నాన్న. తొంగి చూస్తున్నారట దేవదూతలు. గ్రీక్ భాషలో ఆ తొంగి చూసుడు అనే మాట గురించి ఇంగ్లీష్లో కూడా చాలా బాగుంది, లుక్ ఇన్ టు అని ఉంటుంది నాన్న. దేవదూతలు అంటే చూడాలని కోరుకుంటారట. పీక్, ఇంకొక ట్రాన్స్లేషన్ పీక్ అంటే ఇట్లా చిన్నగా ఒక చిన్న రంధ్రంకి వెళ్ళి కొంచెమన్నా కనబడితే బాగున్నా చూస్తున్నట్ట వాళ్ళు దేవదూతలు. ఈ మనుషులు ఇంత గొప్ప సువార్త చేతులకు వచ్చినాక ఏం చేస్తారని చిన్న చిన్న రంధ్రాలకు వెళ్ళి చూస్తున్నాడు, ఏం చేస్తారని. 2000 సంవత్సరాలు అయింది నాన్న సువార్త మన చేతులకు వచ్చి. ఆ దేవదూతలేమో ఏం చేస్తారు, దునియాను మార్చిపడేస్తారు, తల్లకిందులు చేస్తారని వాళ్ళు అనుకుంటాను. వాళ్ళకేం తెలుసు మన బుద్ధి. సువార్తను తీసి పక్క పెట్టినాం, ఎవ్వని బతుకులు వాడు బతుకుతా ఉన్నాం. ఆ దేవదూతలు చూస్తున్నట, అరే నీకేమన్నా ఐడియా ఉన్నదారా? నీకేమన్నా ఐడియా ఉన్నదా నీ చేతిలో ఏముందో? ద గాస్పుల్ దట్ హ్యాస్ ద పవర్ టు చేంజ్ లైఫ్స్. పౌలు అంటాడు, ఈ సువార్త విషయం నేను సిగ్గుపడను అని. ఎందుకంటాడు? ఎందుకంటే అది ఏం చేస్తుందట? దేవుని శక్తి మానవులను రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నది సువార్త. ఇట్ హ్యాస్ ద పవర్ టు ట్రాన్స్ఫార్మ్ హ్యూమన్ లైఫ్స్. ద గాస్పుల్ మానవుల జీవితాన్ని మార్చిపడేంత శక్తి ఉన్న సువార్త నీ చేతిలో పెడితే, సింపుల్గా తీసుకొని జేబులో పెట్టుకొని నాకేం తెలియదు అన్నట్టు బతికితే ఇక దేవదూతలు ఏమనుకోవాలి చెప్పండి?
అక్కడ అంటాడు తొంగి చూస్తున్నాయట. అంటే మీకు ఇంకా మంచిగా డైరెక్ట్గా అర్థం కావాలంటే, మోసే జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, ఆయన పైన ఆయన చేసాడు. యెహోషువ జీవితం పట్ల ఆయనకు ఒక పని ఉన్నది, ఆయన పని ఆయన చేసాడు. దానియేలు పట్ల ఒక పని ఉన్నది, ఆయన పని ఆయన చేసాడు. గిద్యోను పట్ల, ఎవరి పట్ల దేవునికి ప్రణాళిక ఉంటే వాళ్ళు చేసిండ్రు. అంతటితో ఆగిపోలే స్టోరీ. పౌలుతో కూడా ఆయనకు పని ఉండే, పని చేసిండు. పేతురుతో కూడా పని ఉండే, పని చేసిండు. ఆ పని అంతటితో ఆగిపోలే. నీతో నాతో కూడా పని ఉన్నది ఆయనకి. ఈ సువార్తను ఈ అంధకారమైన లోకంలోకి ఎట్లా తీసుకుపోతున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? ఈ విలువైన సువార్తను, జీవితాలను మార్చే సువార్త నీ చేతిలో పెడితే ఏం చేస్తున్నావు? ఒక విధంగా చెప్పాలంటే నాన్న, అంటే మీకు ఇంకా మంచిగా అర్థం కావడం కోసం, దేవదూతలట ఒకరి తర్వాత ఒకరు, అంటే నేను చూస్తా కాబట్టి నేను చూస్తాను, ఒకరి తర్వాత ఒకరు తొంగి తొంగి చూస్తానట. ఇంత గొప్ప సువార్త డేవిడ్ అనే ఆయన చేతిలో పెడితే ఏం చేస్తాడు ఆయన? ఇంత గొప్ప సువార్త పురుషోత్తమ ఆయన చేతిలో పెడితే వాడేం చేస్తున్నాడు? ఇంత గొప్ప సువార్త ప్రసన్న అనేటువంటి చేతిలో పెడితే వాడేం చేస్తున్నాడు? ఇంత గొప్ప సువార్త నోయల్ అనేటువంటి చేతిలో పెడితే ఏం చేస్తున్నారు మీరు అని దేవదూతలట ఒకరి తర్వాత ఒకటి, ఆగ్రపై నేను చూస్తా అని పోటీ పడి చూస్తున్నారట, మీరేమో చేస్తారని. నాకు చదివినప్పుడల్లా బాధ అవుతుంది నాన్న, క్యా బాధ. మానవ చరిత్రలో ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యం మనకిచ్చి ఆ సువార్త నీ చేతిలో పెట్టి, నానా ఇదిరా జీవితాన్ని మార్చే సువార్త మీ చేతిలో పెట్టి, దయచేసి అంధకారంలోకి వెలుగును తీసుకుపోండి. ఈ పేరు వినని వాళ్ళు, ఈ ప్రేమను ఎరగనటువంటి వాళ్ళు కోట్లాది మంది మన దేశంలో ఉన్నారు. పట్టుకపోండిరా. మీ చేతిలో కాకుండా ఈ సువార్త ఇంకెవరి చేతిలో పెట్టుంటే నానా, అగైన్ నేను మిమ్మల్ని ఏం బ్లేమ్ చేస్తలేను, నేను కూడా మీతో ఒక్కనే. ఏం చేసేటోళ్ళు వాళ్ళు? క్రైస్తవులుగా మనం చాలాసార్లు చేసే ఒక పెద్ద పొరపాటు, వి ఫర్గాట్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్. ద పవర్ ఆఫ్ ద గాస్పల్ జీవితాలను మార్చే సువార్తన ఇది. తొంగి చూస్తున్నారట, తొంగి, ప్లీజ్ నేను చూస్తా ఏం చేస్తాడో, ఆయన ఏం చేస్తాడో, ఈమె ఏం చేస్తాడో, ఈ అంధకారంలోకి ఈ వెలుగును ఎట్లా పట్టుకపోతారని చూస్తారట వాళ్ళు. లూకాసు వార్త 10వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట ఉంటుంది అన్న. లూకాసు వార్త 10:24లో యేసు ఏమంటే, ఐ టెల్ యూ దట్ మెనీ ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ డిజైర్డ్ టు సీ వాట్ యు సీ. మీరు ఇప్పుడు చూస్తున్న దాన్ని ఎంతోమంది రాజులు, ప్రవక్తలు చూడాలని కోరుకున్నారట, కానీ ఛాన్స్ దొరకలే వాళ్ళకి. చూడాలని కోరుకుంటే ఛాన్స్ దొరకలే. మీకు చేతిలో పెద్ద పెద్ద పుస్తకాలు, మళ్ళీ ఒక్క బైబిల్ కాదు, ఒక్కొక్కరి ఇంట్లో 3-4 బైబిల్ ఉన్నాయి మనకి. సువార్తలు తక్కువే కాదు, ఇన్ఫర్మేషన్ తక్కువే కాదు, మస్తు ఇన్ఫర్మేషన్ ఉన్నది. సువార్త తెలుసు, బైబిల్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ చెప్పాలన్న భారం లేదు, యేసయ్య మీద అంత ప్రేమ లేదు, నశించిపోయే వాళ్ళ మీద అంత భారం లేదు. అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు అని ఉంటుంది. సీ వాట్ యు ఆర్ సీయింగ్, దే హ్యాడ్ నో ఛాన్స్. చూడలేకపోయినా నేను. అగైన్ దేవుడు తన యొక్క జ్ఞానంలో ఎప్పుడు ఎవరిని పుట్టించాలో ఆయన డిసైడ్ చేసుకున్నాడు. కాబట్టి నేను అది ఎప్పుడు క్వశ్చన్ చేయ, నన్ను ఎప్పుడు ఎందుకు పుట్టించినావని. కానీ నిజంగా ఒక విధంగా చూడాలంటే, ఇప్పుడు నన్ను పుట్టించినంటే ఆయన నా మీద ఎంతో నమ్మకం ఉండి ఈ తరంలో పుట్టించిండు నన్ను. అంతకుముందు కూడా ఒక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల ముందు కూడా పురుషత్వం పుట్టియచ్చు. కానీ అప్పుడు పుట్టియకుండా ఆగి ఇప్పుడు ఎందుకు పుట్టించిండు? భారతదేశంలో ఎందుకు పుట్టించిండు? తెలుగు రాష్ట్రాలు ఎందుకు పుట్టించినట్టే? బికాస్ హీ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మై లైఫ్. ఏం చేస్తాడు ఈ పురుషత్వం దీంతో? రాజులు చూడాలనుకున్నారట, ప్రవక్తలు నువ్వు చూసేది తమ్మి, ఎవ్వరు చూడలేదు తమ్మి. నువ్వు పట్టుకున్న ఈ సువార్త చాలామందికి అర్థం కాలే, తెలవలే. నీ చేతిలో పెట్టిన క్యా కర్రే, ఏం చేస్తున్నావు నువ్వు అంటాడు. రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని నీతో చెప్పుచున్నానని. చాల్మా, నువ్వు చూసిన వాళ్ళు చూడలే, నువ్వు విన్నవి వాళ్ళు వినలే, కానీ వాళ్ళు కోరుకున్నారు. నువ్వు చూసినావు, విన్నావు. సంవత్సరం తర్వాత సంవత్సరం, వారం తర్వాత వారం మనం ఇక్కడికే వచ్చి ఆరాధిస్తున్నాం, వాక్యం తీస్తున్నాం, చదువుతున్నాము, యేసయ్య దేవుడు అని తెలుసుకుంటున్నాం. కానీ నాన్న, ఈ సువార్త గురించి మనం ఏం చేయకపోతే మాత్రం ఎట్లా ఆయన ముందు నిలబడి లెక్క చెప్తామో నాకు తెలియదు. కానీ నాకు ఊరికే భయం అవుతుంది దాని గురించి ఆలోచిస్తే. నేనైతే కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తాను కొన్నిసార్లు. ఇది వాక్యంలో లేదు, కానీ
నా యాత్ర ముగించుకొని నేను పరలోకం పోతే నేను అనుకుంటా ఈ దేవదూతలు అందరూ ఒకరి తర్వాత ఒకటి పోటీపడి నేను చూస్తా పురుషోత్తంగా జీవితం నేను చూస్తాను పోటీపడ్డోళ్ళు నా యాత్ర ముగించుకొని పోయినాక అరే పురుషోత్తం క్యారే భయ్, దేవుడు నిన్ను ఎంత సూపర్ టైంలో పుట్టిండు, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి పుట్టిండు, ఎంత మంచి సహవాసాన్ని ఇచ్చి, ఎంత మంచి సంఘం ఇచ్చి, ఇన్ని మంచి అవకాశాలు ఇస్తే ఏం చేసినాడు ఈ బతుకుతోని. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు పోటీపడి చూస్తున్నారట ఏం చేస్తాడినా అని. మిమ్మల్ని ఎవరిని భయపెట్టడం కోసం నేను చెప్తలేను నాన్న. బైబిల్లో సుమారుగా 300 ప్రవచనాలు ఉన్నాయి యేసయ్య మొదటి రాకడ గురించి. ఆయన వస్తాడు అని ఆల్మోస్ట్ 300 ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ నెరవేరినాయి. అదే బైబిల్లో ఆల్మోస్ట్ 1800 ప్రవచనాలు ఉన్నాయి మళ్ళీ వస్తాడని చెప్పేది కూడా. 1800 300 ఏడా 1800 ఏడా అవి కూడా నెరవేరుతున్నాయి. మీకు తెలియకుండానే మీ కళ్ళ ముందే చూస్తూ దాని కూడా దగ్గరకు వచ్చేస్తున్నారు. అయిపోతుంది, ఆ రాకడ కూడా వస్తుంది. ఆ రాకడ వచ్చినాక ఆయన ముందు నిలబడి లెక్క చెప్పాలి. చెప్పు నాయన ఏం చేసినావు అంటాడు. ఏం చేసినా ప్రభా, పప్పలు చేసినా, కొత్త బట్టలు కుట్టించుకున్నా, అందరికీ చేసినా, ప్రైజ్ లాడు మంచి పని చేసినవరా. పోటీపడి చూస్తుండటండి. క్యా కర్తే ఇంత గొప్ప సువార్త నీ చేతిలో పెడితే ఏం చేస్తావు? వాళ్ళు చూడలేదు, వినలేదు, అది నీ చేతిలో పెట్టినావు, ఏం చేస్తావు నువ్వు అని. ద గాస్పుల్ ఈజ్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్. సంఘ చరిత్రలో సంఘం చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే నాన్న, గాస్పుల్ని, సువార్తని ఒక ఇన్ఫర్మేషన్గా పాస్ చేసుడు స్టార్ట్ చేసి, వాళ్ళకి తెలియదు సువార్త, వీళ్ళకి తెలియదు సువార్త అని ఇన్ఫర్మేషన్గా తీసుకుపోయి ఉత్తగా వీని చేతిలో పెట్టి నేర్చుకున్నాం మనం. ఒక తరంలో వాళ్ళకి అవగాహన లేదు, ఆ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే తెలుసుకున్న తరం ఒకటి ఉండే. కానీ ఇప్పుడు మనం జీవిస్తున్న తరంలో ఇన్ఫర్మేషన్ లేక ఎవడు ఏసై దగ్గరికి రాకుండా ఆగుతలేడు నాన్న. ప్రతి సెల్ ఫోన్లో వాడు ఇట్లా అంటే నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఏసై గురించి ఆడున్నది. సంఘము మనం చేసిన ఒక పెద్ద ప్రాబ్లం అంటే పొరపాటు ఏంటంటే, గాస్పుల్ని కేవలం ఇన్ఫర్మేషన్కి మాత్రమే పరిమితం చేసి సువార్త ప్రకటించడము, సువార్త పంచుకోవడం అంటే ఉత్తా తీసుకుపోయి వాని చేతిలో ఒక ట్రాక్ పెట్టుడు, లేకపోతే ఏదో ఒక విధంగా అనుకో ఏసై మాట చెప్పుడు, ఏదో ఒక విధంగా అనుకో చిన్న ప్రార్థన చేపించి నా పని అయిపోయింది అనుకున్నాడు. ఇన్ఫర్మేషన్ పాస్ చేసుడే మన పని అనుకున్నాం. ద గాస్పుల్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ టు ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్ అని ఉంటుంది నాన్న. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అయి ఉన్నది జీవితాలను మార్చడానికి. నాకు ఈ థీమ్ చాలా నచ్చింది నాన్న. ద లైట్ స్టిల్ షైన్స్, ద లైట్ స్టిల్ షైన్స్. అయితే వెలగాల్సిన లైటు ఆ బయట ఉన్న స్టారు, ఈ చెట్టు, ఈ లైట్లు కాదు నాన్న. మన బతుకులు వెలగాలి. ద లైట్ స్టిల్ షైన్స్. అవర్ లైఫ్స్ షుడ్ షైన్. ఎందుకంటే ఈ బతుకులే నువ్వు పోయే ఆఫీస్కి పోతాయి, నువ్వు పోయే కాలేజీకి పోతాయి, నువ్వు ఉన్న వీధిలో ఉంటారు ఎంతోమంది అన్యులు. యేసయ్య సువార్తను నువ్వు పెట్టే స్టార్ను బట్టి తెలుసుకోరు, నీ మారిన బతుకును బట్టి తెలుసుకుంటారు. ద లైట్ స్టిల్ షైన్స్, బట్ నాట్ ఫ్రమ్ ద స్టార్, నాట్ ఫ్రమ్ ద ట్రీ, నాట్ ఫ్రమ్ యువర్ లైట్స్, నాట్ ఫ్రమ్ ద బిల్డింగ్, ఫ్రమ్ యువర్ లైఫ్, ఫ్రమ్ మై లైఫ్. ద గాస్పుల్ ఈజ్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ టు ట్రాన్స్ఫర్. మన బతుకులు మారితేనా మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కడు వీడు ఎందుకు వేరు ఉంటాడు, వీళ్ళు ఎందుకు ఇంత ప్రేమిస్తారు, వీళ్ళు ఎందుకు ఇంత క్షమిస్తారు, వీళ్ళు ఎందుకు ఇంత కలిసి ఉంటారు, వీళ్ళు ఎందుకు పేదోళ్ళ పట్ల ఇంత జాగ్రత్త కలిగి ఉంటారు, వీళ్ళు ఎందుకు అలాగున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకొని ఏసై దగ్గరికి వస్తారట. బికాస్ నీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి వస్తాడు, కానీ నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసి ఎవరు రారు ఏసై కాడికి. మనమేమో ఇన్ఫర్మేషన్నే హైలైట్ చేసి కూటాలు పెట్టి మీకు తెలియకపోతే వినండి అని. వాళ్ళు తెలియకపోతే వినడం కోసం చూస్తలేరు. ఎవడన్నా మారితే వాడిని చూసి వచ్చి ఫాలో అయిదామని చూస్తాను, కానీ మారేటోడు ఒక్కడ కనబడతలేడు. ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా ఉత్త ఇన్ఫర్మేషన్ ఇస్తే లాభం లేదు నాన్న. మన బ్రతుకులు మారుతూ మన బ్రతుకుల ద్వారా ఆయన వెలుగు ప్రకాశించాలన్నది సువార్త. ఆ దేవదూతలు ఎందుకు తొంగి చూస్తున్నారో తెలుసా? ఈ వెలుగు ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, వీళ్ళు ఏం చేస్తారు ఈ సువార్తను పట్టుకొని చూస్తారట. పౌలు అంటాడు కదా, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, సువార్తను గూర్చి నేను అస్సలు సిగ్గుపడను. ఎందుకు? ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి తర్వాత గ్రీస్తు దేశానికి కూడా రక్షణ కలగజేయనట్టు
అది దేవుని శక్తి అయినది. ఇట్ ఈస్ గాడ్స్ పవర్. ద గాస్పుల్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. నీ బతుకు మారాలా, నీ బతుకు మారి నువ్వు డిఫరెంట్గా బతుకుతుండగా అది ఇతరులను క్రీస్తు వైపు ఆకర్షిస్తుంది. అక్కడ లైట్ స్ప్రెడ్ అవుతుంది. మనమేమో మన బతుకులో ఏం మారకుండా ఉత్తగా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇగో ఏసై నీ కోసం చచ్చిపోయాడు, ఇగో ఏసై నీ కోసం వచ్చినట్టు. మరి నీ కోసం రాలేదా? మరి నీ బతుకేం మారలే కదా. ఇన్ఫర్మేషన్ కాదు నాన్న, లోకం చూసేది ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్స్. ఇగో ఈయన ఇంతకుముందు ఇట్లుండేటోడండి, ఇప్పుడు ఇట్లున్నాడు. ఆమె ఇంతకుముందు ఇట్లా చేసేదండి, ఇప్పుడు ఇట్లా చేస్తుంది. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ లైఫ్ స్పీక్స్ ద గాస్పుల్ లౌడ్లీ. మారిన మన జీవితాలు యేసయ్యకు చాలా గొప్ప సాక్ష్యమై ఉంటాయి. నేను ఒక పాయింట్ చెప్పి మళ్ళీ క్లోజ్ చేస్తాను. మీ దాకా నా దాకా సువార్త రావడానికి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసినారండి. ఎంతోమంది ఆదాం కాడికెళ్ళి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా ఈరోజు నేను ఈ పుల్పిట్ మీద నిలబడడానికి కొన్ని వేల మంది ప్లేడ్ దేర్ డిఫరెంట్ రోల్స్. సో దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు డేవిడ్ ఇక్కడ కూర్చున్నాడు, నేను ఇక్కడ నిలబడడానికి కొన్ని వేల మంది త్యాగాలు చేసినారు. వాళ్ళకి తెలియదు పురుషోత్తం ఈవెంచువల్గా ఒక రోజు వస్తాడని, కానీ దేవుడు వాడుకున్నాడు వాళ్ళ త్యాగాలు. నేను చెప్పిన కదా, ఓల్డ్ టెస్ట్మెంట్ ఎవ్రీ క్యారెక్టర్ ప్లేడ్ దేర్ రోల్, న్యూ టెస్ట్మెంట్లో ఎవ్రీ క్యారెక్టర్ ప్లేడ్ దేర్ రోల్. సంఘ చరిత్రలో కూడా చూస్తేనా కొన్ని వందల సంవత్సరాలు మిషనరీలు ఎన్నో త్యాగాలు చేసుకొని వచ్చినారు. వరంగల్ ప్రాంతంలో ఇన్ని బ్యాప్టిస్టు చర్చిలు, ఇన్ని సెంటినరీ బ్యాప్టిస్టు చర్చిలు ఉన్నాయంటే, ఇంతింత పెద్ద సంఘాలు ఉన్నాయంటే, ఇంతింత పెద్ద బంగ్లాలు ఉంటే మనం చేసుకున్న గొప్పతనం కాదు నాన్న. మీరు కొంచెం ఆగి చరిత్ర చదవాలా. ఎవరెవరు ఏమేమి త్యాగాలు చేసినారు, ఎట్లాంటి మిషనరీలు వచ్చినారు, వాళ్ళు ఎట్లా బతికినరు, ఎన్ని సుఖాలు ఇడిచిపెట్టుకొని వచ్చినారు, ఏం చేసినారు, ఏం చేయబట్టి ఈరోజు మనం ఇట్లా మంచిగా కుర్చీలలో కూర్చొని ఏసీలో కూర్చున్నాం అనేది మీకు కొంచెం తెలియాలా. సో మెనీ పీపుల్ సాక్రిఫైస్డ్. ఎందుకు సాక్రిఫైస్ చేసినంటే వాళ్ళకు ఒకటే ఒక మోటివేషన్ నాన్న. యేసయ్య పరలోకంలో ఉన్న తన మహిమను, పరలోకంలో ఉన్న తన సుఖాన్ని విడిచిపెట్టి మన మధ్యలోకి వచ్చినాడు. ఈ సువార్త నా చేతులు పెట్టి అరే పురుషోత్తం పట్టుకుపోయి వానికి. సో త్యాగం అనేది చాలా సహజంగా వచ్చింది, చాలా సంతోషంగా చేసారు నాన్న వాళ్ళు త్యాగాలు. అందుకే మిషనరీ లైఫ్ చదవండి మా, ప్లీజ్ మిషనరీ లైఫ్ చదవండి. వాళ్ళ లైఫ్ చదువుతుంటే నాకైతే మస్తాలు ఏడుపు వస్తుంది. వాళ్ళు చేసిన త్యాగాలకు మనం సుఖించుడే కాకుండా మళ్ళీ ఈ సుఖంలో కూడా ఎంత అన్యాయం అంటే ప్రాపర్టీలు అమ్ముకోవడానికే మనకు సరిపోతలేదు. ఆధునిక క్రైస్తవ్యానికి త్యాగాలు చేసింది వాళ్ళు, కోట్లకు పోయేది సుఖపడేది మనం. ఇక్కడ ఏమంటాడంటే ఈరోజు నువ్వు రక్షించబడ్డావంటే దానికి కారణం దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హూ మేడ్ సాక్రిఫైసెస్. విలియం కేరీ ఇంగ్లాండ్ దేశం విడిచిపెట్టి వచ్చినాడు. ఒక్కొక్క మిషనరీ స్టోరీ చదవాలి నాన్న. తెల్ల మిషనరీలే కాదు, మన మిషనరీలు కూడా చాలామంది పనిచేసినారు. ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్నారు మిషనరీలు. నార్త్ ఇండియాకు పోయి ఎక్కడ సువార్త లేని కాడ సుఖాలు విడిచిపెట్టి మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా అన్ని విడిచిపెట్టిపోయి ఏదో ఒక విధంగా యేసయ్య ప్రేమను వాళ్ళకు ప్రకటించాలి, వాళ్ళ ముందు యేసయ్య ప్రేమ ప్రదర్శించాలని పోయిన మిషనరీస్. బ్యాప్టిస్ట్ చర్చ్ అంటేనే ఒకప్పుడు వీ వర్ నోన్ బికాజ్ ఆఫ్ అవర్ మిషన్స్ ఎంఫసిస్. వేరే ఏ సంఘానికి లేనంత మిషన్ ఎంఫసిస్ బ్యాప్టిస్ట్ చర్చ్లకు ఉండే. ఆలోచిద్దాం మరి, నిజంగానే అదే ఎంఫసిస్తో బతుకుతున్నామా, లేకపోతే మనం ఎక్కువ సుఖపడుకుంటే ఇక్కడిక్కడనే ఖుషిగా ఉంటున్నామా అనేది ఆలోచించాలి. మనం ఎంతోమంది భుజాల మీద మనం నిలబడ్డాం. వచ్చే తరం అసలు ఉంటుందా లేదా అనేది మీరు చేసే త్యాగాల మీద ఉంటుంది, మీరు చేసే సాక్రిఫైజెస్ మీద ఉంటుంది, మీరు సంతోషంగా క్రీస్తు కోసం, క్రీస్తు రాజ్యం కోసం చేసే సాక్రిఫైజెస్ మీద ఉంటుంది. మరియా దగ్గరికి శుభవార్త వస్తే నాన్న, ఈ మరియా యోసేపుల స్టోరీ మీరు చాలా డిఫరెంట్ యాంగిల్లో చదువుతారు. కానీ నేను ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్న యవనస్తులకు చాలా సూపర్ ఒక లెసన్ ఉన్నది. ఒకటి, వాళ్ళిద్దరూ సరే భక్తి కలిగిన వాళ్ళు, దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళని, దేవునికి ఒక గొప్ప ప్లాన్ ఉన్నది. మరియ దగ్గరకు వచ్చి లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియ గురించి మాట్లాడుతూ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి 1వ అధ్యాయము 28వ వచనంలో ఏమంటారంటే ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పినాడు. నీకు శుభం అంటే ఎవరన్నా ఎంత ఖుషి అవుతారండి, అబ్బా దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాంటే ఇక ఇప్పటి నుండి నా లైఫ్ ఎంత బాగుంటుందని. మనందరం చాలా లైట్గా తీసుకుంటాం. కానీ నాన్న, మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు మరియమ్మ లైఫ్లో కానీ యోసేపు లైఫ్లో పెట్టుకుంటలే,
వాళ్ళు ఎన్ని ఏండ్లు ఎన్ని నిందలతో బతికిర్రో మీ ఊహకు కూడా అందదు. భర్త లేకుండా పెళ్లి కాకుండా నువ్వు ప్రెగ్నెంట్ అంటే నువ్వు దేవుడు అని నువ్వు ఎన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఎవరు నమ్ముతాడు నాన్న? ఆమె లైఫ్ అంతా ఆ మచ్చతో బతికింది ఆమె. శుభము అని చెప్పి నువ్వు దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్తే ఏందా న్యూస్ అంటే ఇక నువ్వు మరి యేసయ్యకు జన్మనిస్తావు, ఆయన నీ ద్వారా పుడతాడు, ఆయన ఈ లోకాన్ని రక్షిస్తాడు అని చెప్తే ఇవాళ రేపట్లో బ్రతికే చాలామంది నాన్న ఎంత భయంతో బతుకుతామంటే ఈ సోషల్ మీడియా వచ్చినాక ఈ ఫేస్బుక్లు ట్విట్టర్లు ఎక్కువైపోయినాక మన అందరం ఏది చేయాలన్నా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడు ఇదే లొల్లి మీకు. మరియమ్మ కూడా దూత వచ్చి మరి అమ్మ నువ్వు ఇట్లా లోకరక్షకునికి జన్మ ఇస్తా అంటే మరి అందరూ ఏమనుకుంటారు ప్రభు అని అనలే. ఏమన్నా తెలుసామే? అమ్మ నువ్వు ఇట్లా జన్మనిస్తావంటే ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్ ఉన్నాను అన్నమాట. అందుకు మరియా ఇదిగో ప్రభువా నీ దాసురాలను, ఐ యామ్ ద లార్డ్స్ సర్వెంట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ డూ విత్ మై లైఫ్. ఏం చేస్తావు చేసుకో ప్రభా నా బతుకుతున్నాను, ఏం చేస్తావు చేసుకో ప్రభా నా బతుకుతూ. యోసేపు కూడా నాన్న ఆయన పాపం ఆయన నీతిమంతుడు అని ఉంటుంది నాన్న, నీతిమంతుడు కూడా పరేషాన్ అవుతూ ఉంటాడు. అరే ఇట్లా ఎవడు నమ్ముతాడు నాన్న, ఎవడు నమ్ముతాడు చెప్పండి ఈ సంగతి. ఇక మరియమ్మ ఎంత పెద్ద మచ్చతో బతికిందో యోసేపు అంతకంటే పెద్ద మచ్చతో బతకాల. ఎందుకంటే కనబడ్డవాడు ఎలా నువ్వేమో చేసి ఉంటావు రాబాయ్ అంటారు. కాదు రాబాయ్ అంటే నువ్వన్నా చేసి ఉండాలి, ఎవడన్నా చేసి ఉండాలి, ఏం లేకుండా ప్రెగ్నెంట్ ఎట్లయింది. సో మీరు ఊహించాలా ఈ మచ్చతోని ఈ సోషల్ ప్రెషర్తోని వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయినరు. బట్ ఒక్కటి నాన్న వాళ్ళు మనుషుల ఒపీనియన్స్కి, మనుషుల కామెంట్స్కి, మనుషుల అప్లాడ్స్కి ఏం లొంగలే. దెర్ వాజ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ దేర్ మైండ్. ఏంటో తెలుసా? దేవుని చిత్తం. దేవుని చిత్తం. దేవుని చిత్తం చేయడానికి ఒకవేళ నా రెప్యుటేషన్ దెబ్బతిన్నా, నా పలుకుబడి దెబ్బతిన్నా, నా ఇమేజ్ దెబ్బతిన్నా, నాకు అందరూ డిస్లైక్ చేసిన, అందరూ ఇడ్చిపెట్టే పోతే పోయింది, కానీ దేవుని చిత్తం జరగాల నా జీవితంలో. దేవదూత వచ్చి యోసేపుతో అంటే కూడా ఆయన కూడా అంటాడు ఓకే ప్రభా ఐ విల్ టేక్ హర్, గాడ్స్ విల్, గాడ్స్ విల్. మత్తయి సువార్తలో మనకు ఆల్రెడీ చదివి వినిపించిన భాగంలో హేరోదు దగ్గరికి జ్ఞానులు వస్తారు. నన్ను జ్ఞానులు ఆల్మోస్ట్ సుమారుగా 2 సంవత్సరాలు దూరం నడిచి వచ్చిందని చాలామంది స్కాలర్స్ అంటారు. కరెక్ట్గా మనకు తెలియదు అగైన్, బట్ ఆల్మోస్ట్ 2 years 2 సంవత్సరాలు నడిచి వచ్చారు. ఆ చుక్కను చూసి వెంబడొచ్చి తూర్పు దేశ జ్ఞానులు 2 సంవత్సరాలు నడిచి వచ్చింది నాన్న. అక్కడ పెద్ద పెద్ద బంగ్లా చూడడానికి రాలే వాళ్ళు, పెద్ద ప్యాలెస్ చూడడానికి రాలే, రక్షకుడు అని 2 సంవత్సరాలు నడిచి వచ్చి ఆయన ముందు సాగిలపడి మోకరించి ఆయనను పూజించింది, ఆయనకు బహుమానాలు ఇచ్చిన ఉంటుంది. 2 సంవత్సరాలు నడిచిందట. ఎందుకో తెలుసా? దే జస్ట్ వాంటెడ్ ఎ గ్లిమ్స్. నాకు ఆ మాట అసలు గ్లిమ్స్ ఒక్కసారి చూపెట్టు ప్రభా, యేసయ్యను ఒక్కసారి చూడడం కోసం 2 సంవత్సరాలు నడిచి వచ్చినట వాళ్ళు. అంతే, ఇక మళ్ళీ రాలే వాళ్ళు. వాళ్ళు వచ్చిన కాడనే హేరోదు రాజు కింద పెద్ద పెద్ద గ్రంథాలు పట్టుకొని కామెంటరీలు రాసే భక్తులు ఉన్నారాడ. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది నాన్న ఇది. హేరోదు రాజు అంటాడు అరే నేనుండగా ఇంకో రాజు ఈడికి వస్తాడా అని అనగానే హేరోదు రాజు కోపం వచ్చి ఆయన ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చినట. కొంచెం రిలీజియస్గా ఉన్నోళ్ళు, కొంచెం క్రిస్టియన్లు అని చెప్పుకునేటోళ్ళు, బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు, స్కాలర్లు అందరూ అంటారు అని బాగా భక్తి కలిగిన భక్తులందరినీ పిలిపించి ఇక నేను కాకుండా ఇంకో రాజట వస్తాడట అంటే మీకు తెలుసా అండి, ఆయన అడగంగానే వాళ్ళు రాజా మాకు ఒక వారం రోజులు టైం మీ ఇంటికి పోయి రీసెర్చ్ చేసి వస్తామని చెప్తామని అనలే ఇవ్వడు కదా. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇమీడియట్గా గూగుల్ సెర్చ్ చేస్తారు, చాట్ జీపీటీని అడుగుతారు అమ్మ చెప్పురా నాయన ఏమైందని. వాళ్ళకు గూగుల్ సెర్చ్లు చాట్ జీపీటీ లేవు, కానీ వాళ్ళకు ధర్మశాస్త్రం మెమరైజ్ అయింది. ఆయన అడగంగానే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇగో ఇట్లా ఇట్లా ఉంటుందట కదా అనగానే ఇమీడియట్గా అందుకు వారు అవును సార్ కరెక్టే, బెత్లెహేం అనే పట్టణంలో అనే ఊర్లో పుడతాడు ఆయన, బెత్లెహేంలో పుడతాడని ఇన్స్టెంట్గా ఆన్సర్ ఇచ్చిండ్రు వాళ్ళు. బెత్లెహేంలో లోకరక్షకుడు పుడతాడని తెలిసి యెరూషలేంకి బెత్లెహేంకి పెద్ద డిస్టెన్స్ లేదు నాన్న, జస్ట్ కొన్ని కిలోమీటర్లు.
ఈ కాజీపేట నుండి హన్మకొండ అంత దూరం కూడా కాదు, ఉత్తగా నడుచుకుంటే పోతే వస్తుంది. లోకరక్షకుడు బెత్లెహేంలో పుడతాడని తెలిసి ఈ 3-4 కిలోమీటర్లు కూడా నడవలే వీళ్ళు, పోలే, చూడలే, ఆరాధించలే. ఇన్ఫర్మేషన్ లేక కాదు నాన్న, వీళ్ళకు టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆ మిగతా గుంపు ఉన్న చూడు, 2 సంవత్సరాలు నడిచి వచ్చిండ్రు వాళ్ళు రక్షకుణ్ణి పూజించడం కోసం. ఐ వాంట్ టు లీవ్ యూ విత్ దట్ ఛాలెంజ్. ఇంత దగ్గరుండి, ఇంత ఇన్ఫర్మేషన్ ఉండి యేసయ్యను చూడలే, ఆరాధించలే, పూజించలే, అయిపోయింది వాళ్ళ బతుకు. నేను అనుకుంటా పరలోకం పోయినాక వాళ్ళు ఎట్లా నిలబడతారో కానీ, వాట్ ఏ ఛాన్స్, వాట్ ఏ ఛాన్స్. 2 సంవత్సరాలు నడిచి వచ్చిండ్రా వీళ్ళు ఒక గ్లింప్స్ కోసం. మేము లిటరలీ యెరూషలేంలో బతికినాం. కావాలంటే ఈ గుడిసె పక్కన ఒక టెంట్ వేసుకొని బిల్డింగ్ కట్టుకొని ఉండొచ్చు, రోజు చూడొచ్చు యేసయ్యను. రోజు చూసే అవకాశం ఉన్నా కూడా చూడలే వాళ్ళు, రాలే, పట్టించుకోలే, ఎవరికి చెప్పలే. దేవదూతలట చూస్తున్నాయట, ఏం చేస్తారు మీరు ఈ సువార్తతోనని. సో నా ఆశ ఏంటంటే నాన్న, మీరందరూ కూడా ఆలోచించండి. క్రిస్మస్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ దేవదూతలు చూస్తున్నాయట, ఏం చేస్తాడు ఈయన, ఈ క్రిస్మస్ ఏం చేస్తాడు, ఈ క్రిస్మస్ ఎవరికి చెప్తాడు, ఈ క్రిస్మస్ ఎంత త్యాగం చేస్తాడు, ఎంత తగ్గించుకుంటాడు, ఎవరికి వేసే ప్రేమను చూపిస్తాడు అని దేవదూతలు చూస్తున్నాయట. 2 సంవత్సరాలు నడిచి వచ్చిండ్రు ఫర్ ఎ గ్లిమ్స్ ఆఫ్ జీసస్. 2-3 కిలోమీటర్లు మైళ్ళ దూరం ఉండి కూడా ఒక్కసారి కూడా రాలే. మనము ఆ కోవకు చెందకుండా ఉండాలంటే ఆరాధించాల, ఆగాల, అర్థవంతమైన ఆత్మీయమైన క్రిస్మస్ని సెలబ్రేట్ చేయడం నేర్చుకుందాం.